కాకినాడ జిల్లా కోటనందూరు మండలం కాకరపల్లిలో ఉన్న తమ్మయ్య చెరువులో అయితే తల్లి కొడుకుల అయితే కలకలం రేపాయనే చెప్పాలి. సో దీనికి సంబంధించి మనం వివరాలు చూసుకున్నట్లయితే ఈ అయితే పోలీసులు అయితే నిన్న మధ్యాహ్నం వెలికి తీశారు. ఈ యొక్క మృతులైతే నర్సీపట్నం మండలం పెద్దబొడ్డేపల్లికి చెందిన తల్లి భాగ్యలక్ష్మి అలాగే కొడుకు ఇషాన్గా అయితే పోలీసులు గుర్తించి మృతురాలి యొక్క బంధువులు అయితే మృతిపై అయితే అనుమానాలను అయితే మృతురాలి బంధువులు అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే ఈ యొక్క మృతురాలి భర్త అయితే ఒక ప్రభుత్వ టీచర్గా కూడా పనిచేస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి అసలు బంధువులు ఏమనుకుంటున్నారు, వారి అనుమానాలు ఏంటి, ఈ యొక్క మృతికి గల కారణాలు ఏంటి అనేది కూడా వారి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏంటి అసలు ఏం జరిగింది, భాగ్యలక్ష్మి మీకు ఏమవుతారు, అసలు ఆవిడ చనిపోవడానికి గల కారణాలు ఏమై ఉంటాయి అనుకుంటున్నారు? మా ఆడపడు కూతురండి భాగ్యలక్ష్మి. అయితే ఆ అమ్మాయికి అతను రెండో పెళ్ళి అయ్యాడని తెలిసి కూడా పర్వాలేదు బాగా చూసుకుంటాడని చేశారు. చేసిన దగ్గర నుంచి కూడా సరిగ్గా చూడలేదండి, సరిగ్గా అయితే చూడలేదు. ఆ పిల్ల చెప్పేది అప్పుడప్పుడును. కానీ మేము మేనమామలుగా వెళ్ళి ఒకసారి అడుగుతామమ్మంటే మా ఆడపడుసు అన్నారు, ఎందుకులే వదిన మూడు పిల్లల మధ్యలో గొడవలు వస్తాయి కాబట్టి ప్రస్తుతానికి అయితే ఇప్పుడు ఏం అడగొద్దు, నేను చెప్తాను అప్పుడు ఎదురుగానే అడగటానికే అన్నారు. ఆ తర్వాత కూడా ఒకటి రెండు సార్లు ఇలాగే గొడవపడి ఆడు మరి ఏంటి మూడు పిల్లల దగ్గర గొడవ అవుతే అంత బేగా వచ్చేది కదండి. ఆడేదో గట్టిగా హింసించబట్టి గట్టిగా ఏదో అనబట్టే కదా తల్లింటికి వచ్చేస్తుంది, లేకపోతే రాదు కదా. ఆడేం చేశాడో మనకు తెలీదు. దాన్ని బట్టి ఆ అమ్మాయి వచ్చేసింది, ఇంటికి వచ్చేసింది. ఇంటికి వచ్చేది మళ్ళీ వారం రోజులు 4 రోజులు ఉన్న తర్వాత ఆడే వచ్చి మాట్లాడి ఏయో మంచి మాటలు చెప్పి మళ్ళీ తీసుకెళ్ళిపోయేవాడు. ఏంట్రా బుజ్జి అని అంటే పర్వాలేదు అత్త తర్వాత చూసుకుందా, లేకపోతే తర్వాత చూసుకుందా, అలా జరుపుకొచ్చింది. మొన్న లక్ష్మీవారం కూడానండి నేను వెళ్ళనత్తా నరకులకు నేను వెళ్ళనత్తా అన్నదండి. నేను వెళ్ళను, నాకు వెళ్ళటం నాకు ఇష్టం లేదు, ఒకవేళ అంతగా వెళ్తే ఏ శనివారం సోమవారం తర్వాత వెళ్తాను, నేను ఇప్పుడైతే వెళ్ళను అన్నది. వెళ్ళను అనేసరికి ఆడు ఫంక్షన్ భోజనాలు అయిపోయిన నాన్నమ్మ చనిపోయింది. భోజనాలు అన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్కి ఎప్పుడో 12 1 గంటకు 2 గంటలకు వచ్చాడండి. భోజనం చేశాడు. పిల్ల వెళ్ళిపోతాం రానంటే మొత్తానికి వెళ్తాను అత్త ఈసారి మళ్ళీ తర్వాత చూసుకోవచ్చులే అని అనేసిందండి. అప్పుడు కూడా అడుగుతామంటే మమ్మల్ని అడగనివ్వలేదు. కానీ ఇప్పుడు కూడానండి లక్ష్మీవారం నైట్కి వెళ్ళారండి. మేమందరం కూడా లక్ష్మీవారం నైట్కి వెళ్ళామండి. శుక్రవారం ఉంది, శనివారం నైట్ అయ్యింది. ఆదివారం పిల్ల మాకు కనిపించకుండా పోయింది. మరి ఆడు ఏం చేయకపోతే ఆ పిల్ల కనిపించకుండా ఉంటుంది. ఫస్ట్ పెళ్ళి అయింది అనేది కూడా తెలిసిన తర్వాత అయినా మేము 4 రోజుల ముందు తెలిసిన ఆగిపోకుండా శనిగా ఇలాగ ఎదవని తెచ్చుకుని చేసుకోవడం వల్ల దాన్ని కూడా అలాగే బాధ పెట్టి ఆ పిల్ల శుభ్రంగా వెళ్ళిపోతే ఆ పిల్ల బతికే ఉందండి ఇప్పుడు. కానీ ఈ పిల్లని చంపేశాడండి. చంపేశాడు. ఆ పిల్ల అయితే చచ్చిపోదు, చాలా ధైర్యవంతురాలు, చచ్చిపోదు. నేను 1-2 సార్లు అంది, నేను ఒకవేళ వచ్చేసిన అత్త నేను ఏ జాబో చేసుకుని పిల్లని పెట్టుకుని శుభ్రంగా పోషించుకుంటాను, నేను అంత పిరిగిదని అదే మేము చెప్పాం. అమ్మ తొందరపడేం చేయక, తొందరపడకు, మీ అమ్మ నాన్న ఉన్నారు, అన్నయ్యలు ఉన్నారు, నువ్వు తొందరపడకు, మేము అందరం ఉన్నాం, మాట్లాడదామని నేను 1-2 సార్లు చెప్పాను. చెప్తే నేను అలా అంత పిరిగిదాను కాదత్తా, నేనేం చేసుకోను, నేను వచ్చేస్తాను, వైజాగ్ వచ్చేస్తాను, ఎక్కడికైనా వస్తాను, ఉంటాను, నేను మాత్రం అలా చేసుకోను, నేనేం చేసుకోను అనే చెప్పిందండి. ఆ పిల్ల ధైర్యంగానే వెళ్ళింది. వెళ్ళటం కూడా మొన్న కూడా పర్వాలేదు అత్త వెళ్తానని ధైర్యంగా వెళ్ళింది. కానీ మరి ఆ పెద్దత్తగారు వచ్చింది కాకినాడ నుంచి, అది ఏం మాట్లాడిందో ఈ పిల్లాడు ఏం మాట్లాడాడు, దాని మాంగారు ఏం మాట్లాడాడు, వాళ్ళ ఆడపడుచులు ఏంటి మాట్లాడారు అవి మనకు తెలియవు. కాకపోతే ఆ నైట్ ఏదో గొడవ అయింది, పెద్ద గొడవ అయిందని పక్కలు చెప్పారు. పెద్ద గొడవ అయిందమ్మా, కేకలు కట్టుకుని వినిపించినాయి అన్నారు. ఆ కేకల్లో మరి ఇడైనా కొట్టాడా, లేకపోతే కావాలని కొట్టి చంపేశారా, లేకపోతే ఏదైనా చేస్తారా, ఇప్పుడు మీరే చెప్పాలి, మీరు తేల్చాలి. ఇప్పుడు మాకైతే ఇంక తెలియదు, ఇప్పుడు పోలీసులు తేల్చాలి, మీరు తేల్చాలి. కాకపోతే ఆ పిల్ల అయితే చచ్చిపోదు, ఆ పిల్లకి ఈతొచ్చు. ఆ పిల్ల ఈతొచ్చు కాబట్టి నదిలో పడిందంటే ఈతొచ్చిన వాళ్ళు సావలేరండి, బయటకు వచ్చేస్తారు. ఈతొచ్చిన వాళ్ళు సావరు, అది ఈతొచ్చిన వాళ్ళు తెలుసు. ఈతొచ్చిన వాళ్ళకి ఎట్టి పరిస్థితులను ములిగేసరికి ఊపిరాడపోయేసరికి ఆటోమేటిక్గా పైకి వచ్చేస్తారు. వాళ్ళకి ఈతొచ్చు కాబట్టి ఆ పిల్ల సావదండి. అంటే ఏమంటారు మీరు, అంటే ఎవరైనా కొట్టి చంపేసి మొగుడు ఆడపడుచులేనండి, మొగుడు ఆడపడుచులే కొట్టి చంపేశారు. ఎందుకంటే నీటిలో పడిపోయిన పిల్ల పొంగిపోలేదండి, నీట్గానే ఉంది. కాకపోతే బ్లడ్ వస్తుంది, మాకు అంతా నోట్ అంటే బ్లడ్ వస్తుంది. మరి ఎలా కొట్టారు, ఆ బ్లడ్ ఎందుకు వస్తుంది, బ్లడ్ ఎందుకు వస్తుందండి, నీటిలో పడిపోయిన పిల్లకి బ్లడ్ ఎందుకు వస్తుంది, నొగరు వస్తుంది కానీ కదండి. నీటిలో పడిపోయిన మీరు ఎవరైనా చూసే ఉంటారు, నొగరు వస్తుంది, బ్లడ్ రాదు. ఈ అమ్మాయికి బ్లడ్ వస్తుంది, పిల్లోడికి బ్లడ్ వస్తుంది. ఇదంతా చూడండి మాగిపోయినట్టు అయిపోయింది. మాకు గతంలో ఎప్పుడైనా చెప్పారా ఏమో మీకు, అంటే తన భర్త కొట్టినట్టు కానీ లేకపోతే తన ఆడబడుచులు కొట్టినట్టు చెప్పలేదండి, హింసించారని చెప్పేవారు. చాలా మానసికంగా వచ్చి ఏదో దానికి గొడవ ఆడుతున్నారని, సరిగ్గా ఫుడ్ ఉండేది కదని చెప్పారండి. సరిగ్గా ఫుడ్ ఉండేది కదా ఇంట్లో, వండిందంతా వాళ్ళే తినేవారు అంటండి. నేను అక్కడికి చెప్పానమ్మా, నువ్వు కొంచెం తీసుకుని తినాలి కదా, తినకుండా ఎలా ఉండిపోతున్నావు, లేకపోతే వాళ్ళు తినేసిన తర్వాత నువ్వైనా వండుకుని తినాలి కదా అని నేను చాలాసార్లు చెప్పానండి.
ఎక్కడ అవుతుంది అత్త పిల్లడితో నాకు అవ్వట్లేదు, తిన్నానా లేదని చూడడం, ఇతను చూడడం, వాళ్ళు చూడరు అని 2-3 సార్లు కదండి చాలాసార్లు చెప్పింది అమ్మాయి. ఈ 4-5 ఏళ్ళలో నాకు చాలాసార్లు చెప్పింది. అదండి అంటే పెళ్ళి ఎప్పుడైందండి? పెళ్ళి 4 సంవత్సరాలు అయింది సార్. అదే రోజు సంవత్సరం మొన్న డిసెంబర్ 12కి 4 కంప్లీట్ 5 వచ్చాయి. బాబు గారికి ఏమో 2.5 సంవత్సరాలు. ఈ మే వస్తే 3 వస్తాయి బాబుకి, సాయి ఈశాన్కి. అంటే ఎప్పుడైనా మీకు చెప్పిందా అమ్మ అంటే భర్త అంటే ఫస్ట్ అంతా చెప్పేది కాదండి. అంటే తను ఫ్యామిలీ పరంగా తను కొంచెం ఆలోచించింది. వాళ్ళ ఫ్యామిలీ కొంచెం ఇబ్బందిగా ఉంది కదా అని ఎప్పుడు ఏం చెప్పేది కాదు. కానీ ఈ మధ్యన మాకు అన్ని చెప్పడం మొదలు పెట్టింది. మేమే అన్నాం, ఏ సమస్య వచ్చినా అన్నయ్యలు వదులు మేము ఉన్నాం కదా, పోనీ అమ్మ నాన్న చెప్పుకోలేని మాకు చెప్పు అని అంటే చెప్పేదండి. అంటే ఎక్కువ ఏంటంటే మానసికంగా తను చాలా సెన్సిటివ్ అండి ఆ అమ్మాయి. మెయిన్ అల్లరి చిల్లరగా తిరిగే అమ్మాయి అయితే కాదు. తను మంచి చదివించారు పేరెంట్స్. తన చదువు తనకి నిలబెడుతుంది. బాబుని తీసుకెళ్లి తను పోషించుకోగలరు. తను ఎంఎస్సీ చేసిందండి ఆంధ్ర యూనివర్సిటీ వైజాగ్, 4 years చేసిందండి. కానీ ఇంక తనకు తగ్గవాడైతే కాదండి. అదే తన మాటలతో ఏదైనా సరే అట్రాక్షన్ చేసినా, మ్యారేజ్ చేసుకున్నా తనైతే హ్యాపీగానెస్ లేదు. అంటే మీరు ఇది రెండో పెళ్ళి అంటున్నారు కదా ఆయనకి, ముందు తెలుసు అంటే వాళ్ళు చెప్పారండి. చెబితే ఆ అమ్మాయితో డైవర్స్ అయిపోయి డైవర్స్ పేపర్స్ కూడా చూపించారు. పేరెంట్స్ ఏంటంటే సర్లే అబ్బాయి మంచోడు కదా, జాబ్ కూడా ఉంది, వాళ్ళ ఫాదర్ కూడా రిటైర్డ్ మాస్టర్ అంటే తనకి ఎంతో కొంత ఫెన్షన్ వస్తుంది. సరే వీళ్ళ ఇంట్లో ఈ అమ్మాయే కదా, ఆడపిల్లలు ఇద్దరు బయటికి వెళ్ళిపోతారని చెప్పారు. ఆల్మోస్ట్ 10 పెళ్ళి అయ్యేసరికి ఆడపిల్లలు వీళ్ళతోనే ఉన్నారండి. అంటే అబ్బాయి వాళ్ళ ఇంట్లో. ఈ అమ్మాయి మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఉండవు మేము, ఎవరి ఫ్యామిలీ వాళ్ళు అంటే ఉమ్మడిగా ఉంచుకున్నారు, తల్లి లేదు వాళ్ళకి, అలా వేరేగా పెట్టేస్తాం అనేసి చెప్పి చేశారండి. కానీ తిని వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళ పిల్లల్ని ఉదయమే తీసుకొచ్చి ఇక్కడ వదలడం, వాళ్ళ ఫ్యామిలీస్తో ఎక్కువ అంటే పేరెంట్స్ అనేది పిల్లలతో ఉంటారు, అటు భార్యని ఉండాలి, ఇటు ఆడపిల్లల్ని చూసుకోవాలి. తల్లి లేదు కాబట్టి చూసుకోవాలి. తిని ఏంటంటే బాగా సఫర్ అయిపోయేదండి. వాళ్ళ పిల్లల్ని ఇక్కడ పొద్దున్నే వదిలేయడం, ఈ స్కూల్కి పంపించడం, తినే అన్ని చేసేది. తిని చిన్ని బాబు అండి, చాలా చిన్ని బాబు. ఆ బాబుతో ఏంటంటే ఇవన్నీ చేయలేక గొడవలు పడేవారు. వద్దు నేను చేయలేకపోతున్నాను, ఎవరి ఫ్యామిలీ వాళ్ళు ఉంటే బాగుంటుంది అంటే మొత్తానికి ఏదో సమస్య పడి ఈ మధ్యన 2-3 months బ్యాక్ పుట్టింటికి వచ్చింది. వచ్చేస్తే తల్లిదండ్రులు మొత్తానికి ఆల్తీ వీళ్ళతో అన్న మాట్లాడి ధైర్యంగా పంపిందాం అన్న టైంకి ఈ అబ్బాయి వచ్చాడు. వచ్చి 1 గంట సేపు భార్యని బట్టి తీసుకెళ్ళాడండి. తీసుకెళ్ళి మరి ఏం మాట్లాడాడో మనకు తెలియదు. తను ఇంటికి వచ్చి పెట్టి బేడ పట్టుకొని వెళ్ళిపోతాను అన్నాడు. పేరెంట్స్ వద్దు, ఇంతవరకు మనకు వచ్చింది కదా, ఇప్పుడు పెద్దోళ్ళు మనందరూ అన్నయ్యలో వదిలిన అందరూ మాట్లాడాం కదా, పెద్దల్లో పెట్టి పంపిస్తాను, అప్పుడు నీకు కొంచెం గ్రిప్ ఉంటుంది, నువ్వు ఇప్పుడు వెళ్ళినా మళ్ళీ తిరిగి వస్తావు అని చెప్పారండి. వాళ్ళ అమ్మ నాన్న ఇష్టం లేదు పంపించడం. ఆయన నేను వెళ్ళిపోతాను కూడా వచ్చిన పెద్ద మనిషి అన్నారు. తనే ఇష్టంతో వెళ్ళింది. ఈ అబ్బాయి వెళ్ళి ఏం చెప్పాడో అమ్మాయిని బడి తీసుకెళ్ళి చెప్పారో మనకు తెలియదు. కాంప్రమైజ్ అయిపోయారు వాళ్ళు. అయిపోతే వచ్చిన పెద్ద మనుషులు అన్నారు, అదేంటండి మేము ఉన్నాం కదా, మీకు ఎలాంటి కష్టం రానివ్వు, ఇక్కడ నుంచి బాగా చూసుకుంటాం, వాళ్ళ నాన్నగారు వాళ్ళ ఆడపిల్లలు ఎవరు రారు, మొగుడు పిల్లమే ఉంటారంటేనే వెళ్ళింది తను. ఈ 2 months అయిందండి. మళ్ళీ ఈలోపు మరి ఏం సమస్య వచ్చిందో శనివారం నాడు ఎవరో కాకినాడ నుంచి వచ్చారంట. ఇప్పుడు ఈ అబ్బాయి వాళ్ళ పిన్ని గారు పెద్దమ్మ గారు వచ్చారంట. ఏదో ఇష్యూ జరిగింది, ఏం ఇష్యూ జరిగిందని మాకు ఎవరికీ తెలియదు, ఎందుకంటే మా మనుషులు ఆ ఇంట్లో లేరు మాకు చెప్పడానికి. వాళ్ళ పెద్దమ్మ వాళ్ళు వచ్చినప్పుడు మీకు తను ఏం ఫోన్ చేయలేదు? భాగ్యలక్ష్మి ఎప్పుడూ చేయలేదండి. మేము మా ఆయన గారు ఎక్కువ మాట్లాడతారు, తిన్నారా, ఏం చేస్తున్నారు, బాబు ఏం చేస్తున్నారు అని అడగడమే. కానీ ఏ రోజు కూడా ఫోన్ చేసి ఇది అన్నయ్య కష్టమని ఏ రోజు చెప్పలేదండి. చెప్పమంటాం, మేము ఏదైనా చెప్పి ఉంటే మేము వస్తాం అక్కడికి, మేము మాట్లాడతామనే చెప్పేవారు ఈ అన్నదమ్ములు ఇద్దరుని. కానీ ఏ రోజు చెప్పలేదు. తనలో తనే అలా నలిగిపోయింది అన్ని. మాకు పూర్తిగా మాకు ఏ విషయాలు తెలియదండి. మాకు ఇలా ఫోన్ రావడం, మేము వెతకడం, ఆ రోజుకి రాలేదని మరుసటి రోజు వీళ్ళు బయలుదేరడం, దారిలో ఇలా బాడీస్ కనబడడం, మాకు ఇన్ఫర్మేషన్ చేశారు. నర్సీపట్నం టు విశాఖపట్నం నాన్ స్టాప్ బస్ ఎక్కింది. నాన్ స్టాప్ బస్ ఎక్కి గాజువాకలో దిగిపోయింది. అది మా స్వయంగా మా బాబాయ్ చెప్పాడు ఆ విషయం నాకు. అంత సీసీ కెమెరా అమ్మాయి భర్త స్వయంగా అతనే చెప్పారు. నర్సీపట్నం నుంచి బస్సు ఎక్కి వైజాగ్ రాకుండా నాన్ స్టాప్ బస్సు ఎక్కి గాజువాకలో దిగిపోయింది. గాజువాకలో దిగిపోయిన మనిషి ఈ మూలన ఇప్పుడు సపోజ్ గాజువాక నుంచి రాజమండ్రి వెళ్ళాలన్నా ఆ రూట్ కాదు, నర్సీపట్నం వెళ్ళాలన్నా కూడా ఆ రూట్ కాదు. అసలు ఆ రూట్లో బాడీ ఎలా తెలియదు చిన్న మిస్టేక్, అనుమానంగా ఉంది. అది అంటే కోటనందరూ అసలు ఆ రూట్ కాదు సార్. అసలు నర్సీపట్నం వెళ్ళడానికి ఆ రూట్ కాదు, ప్లస్ రాజమండ్రి వెళ్ళడానికి కూడా ఆ రూట్ కాదు. ఆ రూట్ కాదు సార్. అసలు మేమంతా నిన్నటి నుంచి మా బుర్ర అదే అసలు ఆ రూట్ కాదు. ఆ రూట్లో అది కూడా అక్కడ ఎదురుగా ఉన్నారు, మేకలు కాస్తున్నారు. అది చచ్చిపోయేంత లోతు కూడా కాదని చెప్తున్నారు. చచ్చిపోయేంత లోతు కూడా కాదు, మేకలు అది కాస్తారు కదండి, వాళ్ళు చెప్తున్నారు చనిపోయేంత లోతు కాదు అనేసి. మరి అదే దూకితే మళ్ళీ బయటికి నడుచుకొని వచ్చేయచ్చు, అంత లోతు కాదు అని చెప్తున్నారు. అప్పుడు మాకు అనుమానాలు కలుగుతాయి కదండి.
అసలు ఎలాగ అసలు ఏం మిస్టేక్ జరిగిందో మాకు పోస్ట్ మార్టం రావాలి, ఏదైనా మాకు నిజాలు తెలియాలి. ఎవరు చెప్తారు మాకు వచ్చి? ఎవరు చెప్పరండి. వాళ్ళు ఏమన్నా వచ్చి చెప్తారా ఇది చేసాం ఇది చెందామని? ఇంట్లో చిన్న గొడవ అయింది, తను పొద్దున్న లేసి మిస్సింగ్, ఇదే చెప్పారు మాకు. ఏంటి గొడవ అంటే వేరే కాపురం పెట్టమన్నారు, ఓకే అన్నాము అంతే, మాకు ఇంకేం తెలియదని చెప్తున్నారండి వాళ్ళ పేరెంట్స్. తెలియదండి నాకు. నిన్న అయితే ఇక్కడ ఈ సరౌండింగ్ లో ఉన్నాడు. నిన్న సాయంత్రం ఈవినింగ్ చూసాను ఈ సరౌండింగ్ ఉన్నారు. మరి ప్రజెంట్ ఇప్పుడు ఎక్కడ ఉన్నారని మాకు తెలియదు. కంప్లైంట్ ఇచ్చాను కంప్లైంట్ ఇచ్చాను తీసుకున్నారు. ఎఫ్ఐఆర్ నమోదైంది. ఒక బిడ్డని ఇంత పెంచి ఇంత చదివించి ఇంత ఒక అయ్యి చేతిలో పెట్టి ఇలా జరగడం అంటే వాళ్ళ తల్లిదండ్రులు తీసుకోలేరు. ఇంకో విషయం ఏంటంటే ఆయనకి ఇంకా చెప్పలేదు, అమ్మాయి తండ్రికి ఇంకా చెప్పలేదు. ఎందుకంటే ఆయన అసలు చాలా పేషెంట్ అండి. ఆవిడ లైవ్ లో చూసేయడం వల్ల తల్లి తను ఏదో తట్టుకొని ఇంటికి వెళ్ళింది తప్ప అతనికైతే ఇప్పటికీ చెప్పలేదండి. ఇప్పుడు చెబితే అతని పొజిషన్ ఏంటనేది కూడా మాకు తెలియదు. చుట్టాలందరూ వస్తే బయట పెట్టారండి, ప్రజెంట్ ఇంట్లో కూడా రానివ్వట్లేదు వాళ్ళు. వాళ్ళ పేరెంట్స్ కి న్యాయం చేయాలండి. అది మెయిన్, వాళ్ళ అమ్మా నాన్నకి న్యాయం చేయాలండి. ఇది మనం చూస్తున్నాం. బంధువులు అయితే తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. భర్త కుటుంబ సభ్యులే తన చెల్లిని చంపారంటూ అన్నయ్య అలాగే వారికి సంబంధించిన బంధువులు కూడా ఆరోపణలు చేస్తున్న పరిస్థితి ఉంది. వీరిపై చర్యలు తీసుకోవాలని అయితే కూడా వారు కోరుతున్న పరిస్థితి ఉంది. భర్త దుర్గాప్రసాద్ ప్రభుత్వ టీచర్గా కూడా పనిచేస్తున్నారు. 4 ఏళ్ల క్రితం వీళ్ళకి వివాహం జరిగింది. వీరికి 2.5 ఏళ్ల కుమారుడు కూడా ఉన్నారు. ఆడబడుచులు అలాగే మామ వేధింపుల వల్లే ఈ యొక్క భాగ్యలక్ష్మి అలాగే తన కుమారుడితో చనిపోయినట్లుగా కూడా బంధువులు చెప్తున్నారు. అయితే ప్రస్తుతం దీనికి సంబంధించి పోలీసులు కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఇది దీనికి సంబంధించిన తాజా పరిస్థితి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.